హలో అందరికి, మనం ఈ రోజు డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. మన ఇండియాలో 100కి 98% మెంబర్స్ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ ఇది. అసలు డయాబెటీస్ అంటే ఏంటంటే మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్ నార్మల్ కన్నా ఎక్కువ ఉండడం. ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీలో సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. ఈ డయాబెటీస్ ని చాలా మంది లైట్ గా తీసుకుంటారు, కానీ ఇది స్లోగా మన బాడీని డ్యామేజ్ చేసే ఒక సైలెంట్ డిసీజ్. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ముందుగా కనిపించే సింటమ్స్ ఏంటి అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ ఎక్కువగా దాహం వేయడం, అలానే సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం, కట్స్ కానీ వూన్స్ కానీ లేట్ గా హీల్ అవ్వడం. సో ఇలాంటివి ఏమైనా సింటమ్స్ ఉంటే ముందుగానే జాగ్రత్త పడండి. ఈ డయాబెటిక్ లెవెల్స్ నార్మల్ గా లేకపోతే మన బాడీలో ఏం జరుగుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఐసైట్ డ్యామేజ్, నర్వ్ పెయిన్ అండ్ ఫుడ్ అల్సర్స్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఈ డయాబెటీస్ లో 5 టైప్స్ ఉంటాయి. అవి ఏంటివంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అండ్ సెకండరీ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ ఆటో ఇమ్యూన్ కండిషన్. బాడీలో అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు కాబట్టి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ కంపల్సరీ. చిల్డ్రన్ అండ్ యంగేజ్ లో స్టార్ట్ అవుతుంది. టైప్ 2 డయాబెటీస్ ఇది మోస్ట్ కామన్ టైప్. బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ ప్రాపర్ గా యూస్ చేయదు. సెల్ చేంజెస్ అండ్ మెడిసిన్స్ తో కంట్రోల్ చేయొచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ ఇది ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని హ్యూమన్స్ కి వస్తుంది. డెలివరీ తర్వాత షుగర్ లెవెల్స్ నార్మల్ అవ్వచ్చు, కానీ ఫ్యూచర్ లో టైప్ 2 డయాబెటీస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ప్రీ డయాబెటీస్ ఇది డయాబెటీస్ కి ముందు వచ్చే వార్నింగ్ స్టేజ్ మాత్రమే. షుగర్ లెవెల్స్ కొంచెం హై ఉంటాయి. ఈ స్టేజ్ లో కేర్ తీసుకుంటే డయాబెటీస్ ని ప్రివెంట్ చేయొచ్చు. సెకండరీ డయాబెటీస్ ఇది వేరే మెడిసిన్స్ ఆర్ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వల్ల వస్తుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ డయాబెటీస్ ని కంట్రోల్ చేయొచ్చు ఈ 3 సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్టెప్స్ తో. హెల్తీ ఫుడ్, డైలీ ఫిజికల్ యాక్టివిటీ, మెడిసిన్స్ అండ్ మానిటరింగ్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ డైలీ యూస్ చేయండి అండ్ షుగర్ లెవెల్స్ ని టైం టు టైం చెక్ చేయండి. మీ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి.